ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగ్రాచులేషన్స్ రామా. కంగ్రాట్స్ రామా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రామా. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది రామా. స్టేట్ లెవెల్లోనే నీ పర్ఫార్మెన్స్ పీక్ లో ఉందంటే ఇంకా నేషనల్ లెవెల్లో ఎలా ఆడతావో ఆ రోజు చూస్తారుగా. రామలక్ష్మి, రోజు రోజుకి నీ రేంజు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతోంది. ఏయ్, రేంజ్లో గేంజ్లో అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు? మరి నా కోడలంటే ఆ మాత్రం ఉండాలి కదా. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీలా ఉంది నీ గ్రేస్. మీరు మరీ నన్ను మోసేస్తున్నారండి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఎలా వాలిపోయారో చూడు. వీళ్ళందరికీ నేను మర్యాదలు చేయాలా? ఒక విలేజ్ నుంచి వెళ్లి దేశ రాజధానిలోనే ఆడడం అంటే మామూలు విషయం కాదు రామలక్ష్మి. అదంతా మా శౌర్య సార్ వల్లనే అయింది. నేను ఇంటి నుంచి నిన్ను గడప దాటి బయటికి పంపిస్తున్నాను కాబట్టే నువ్విది సాధించావు. అది మర్చిపోయి ఏదో పొడి చేసినట్టు మాట్లాడుతున్నావు. ప్రశాంత్, మీ వైఫ్ జైలుకి వెళ్ళిందంటగా. ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాం కదా, ఆ టాపిక్ వద్దు. కూల్ డ్రింక్స్ అటువైపు ఉన్నాయి, వెళ్ళి స్టార్ట్ చేయండి. వెళ్ళండి. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి సందర్భం లేకపోయినా మాట్లాడుతుంటారు. డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడి గెలిచిన అతి కొద్ది రోజుల్లోనే రామలక్ష్మి నేషనల్ టీంకి సెలెక్ట్ అయింది. ఆ ఆనందం మీతో పంచుకోవడానికే ఈ పార్టీ ఏర్పాటు చేశాం. రామాని బ్లెస్ చేయండి, విష్ చేయండి, ఈ పార్టీని ఎంజాయ్ చేయండి. అబ్బబ్బా, దీన్ని పొగుడుతుంటే నా చెవుల్లో రక్తాలు వచ్చేస్తున్నాయి. అమ్మా రామలక్ష్మి, ఈ రోజు నువ్వు ఇంత స్థాయిలో ఉండడానికి ఇంకొక కారణం ఉంది. ప్రమిళ, ఇలారా. నా పేరు చెప్తారేమో, అందరిలో గౌరవం తెగొచ్చేస్తుంది. అయ్యో పర్లేదండి, మీరు మాట్లాడండి. రమ్మంటే రావేంటి? నమస్కారం అండి. నమస్తే. ఏంటండి? ఇక్కడెవరో కూల్ డ్రింక్ పోశారు, హ? కొంచెం క్లీన్ చేయి. అయ్యో నానా. అయ్యో, ఏంటే అలా చూస్తావేంటే, వెళ్ళు. చెప్తా మీ పని. అవును, ఇందాక నేను ఎక్కడ ఆపాను? అదే నాన్న, వదిన ఈ స్థాయిలో ఉండడానికి ఇంకో కారణం. అదేమంటే కాలేజీ యాజమాన్యం. ఏమండి, మొత్తం తుడిచేశాను. మీ మొహం అంతా కూల్ డ్రింక్ పోసినట్టుంది. తొడమంటారా? అమ్మో, ఇప్పుడు ఎందుకులే. పార్టీ అయిపోయినా ఉండి మీ పని చెప్తాను. ఎందుకు నన్ను అలా అన్నావు? ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ శౌర్య రామలక్ష్మి. మా అన్నయ్య వదిన అండి. హలో రామలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు? నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చా. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. ఇట్స్ ఓకే. అందరూ పార్టీ మోడ్లో ఉన్నట్టున్నారు. అవును సార్, రామలక్ష్మి నేషనల్ టీంకి సెలెక్ట్ అయింది, అందుకే దగ్గర వాళ్ళతో చిన్న పార్టీ సార్. గుడ్. ఎనీవే, రామలక్ష్మి ఒక మొక్క చెట్టుగా ఎదగడం అంత సులువైన పని కాదు. ఎండలు, వానలు, తుఫాన్లు అన్నింటికీ తట్టుకోవాలి. ముందుగా మీ జర్నీ గురించి తెలుసుకున్నాను. సొంత ఇంట్లోనే ప్రోత్సాహం లేని స్థాయి నుంచి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అందరినీ ఒప్పించుకుంటూ ఎత్తుపల్లాలు దాటుకుంటూ రాష్ట్ర స్థాయి దాటి ఇప్పుడు జాతీయ స్థాయి వరకు వెళ్ళావు. నిన్న మొన్న కూడా మత్తు పదార్థాల కేసులో నిందారోపణలు మోసావు. నిన్ను, నీ కష్టాన్ని, నీ ప్రతిభని మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీకు ప్రశంసా పత్రంతో పాటు 25 లక్షల రూపాయలు నగదు బహుమతిని అందజేస్తుంది.
ఆఫీసర్ చెక్ తీసుకురండి. 25 లక్షలా? అంత ఆశ్చర్యపోకే. అది నువ్వు రామాని పెట్టిన కష్టాలకు కాదు, తను ఆట కోసం పడ్డ కష్టాలకి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బహుమతి. పాతిక లక్షలకి ఇంత పెద్ద చెక్ ఇస్తారా? అంటే 1 కోటి రూపాయలకి ఇంకా పెద్దదిస్తారా? అది బ్యాంకులో వేస్తే చెల్లే చెక్కు కాదే, బహుమతిని అలాగే ఇస్తారు. అబ్బా నువ్వు ఆవేశపడకమ్మా. రామలక్ష్మి రండి చెక్ తీసుకుందరు. రామా తీసుకో. సార్ మీరు కూడా రండి. తీసుకోరామా. సార్ వెళ్ళరా, రండి. వెళ్ళు. మ్మ్. తీసుకోండమ్మా. సరైన టైంలో చెక్ తీసుకొచ్చినట్లున్నాను. చప్పట్లు కొట్టడానికి కూడా అభిమానులు ఇక్కడే ఉన్నారు. మరి ఈ డబ్బుని ఏం చేయబోతున్నారు? ఇంకేం చేస్తుందండి, మంచి మంచి కోచింగులు తీసుకోవడానికి జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. సగం డబ్బులు వాళ్ళింట్లో ఇచ్చి సగం డబ్బులు మన ఇంట్లో ఇస్తుంది. ఎందుకిస్తాం రా సగం? ఇది మన ఇంటి కోడలయ్యాక దీని పేరు మీద వచ్చే ప్రతి రూపాయి మనకే చెందాలి. అయితే ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. మాకు కోడలయ్యాకే రామలక్ష్మి ఆటలో మరింత ముందుకెళ్ళింది, అద్భుతాలు సాధించింది. ఆ కృతజ్ఞతగా నాకు బంగారు నెక్లెస్సు, కమ్మలు, కుదిరితే చిన్న వడ్డాణం చేయిస్తుంది. నీ సమాధి మీద నేమ్ ప్లేట్ కూడా చేయించుకోవే. నేనే తప్పనానండి? ఆశకైనా హద్దుండాలమ్మా. వడ్డానం అంట వడ్డానం. హ? రామా నువ్వు చెప్పు, ఈ డబ్బుతో ఏం చేస్తావు? మనం ఎంత కష్టపడ్డా మనల్ని ఒక శక్తి ముందుకు నడిపిస్తూ ఉంటుంది అని నమ్ముతారు. ఆ శక్తే దైవం. నేను రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎవరితో చెప్పుకోలేను, దేవుడితో చెప్పుకుందామని గుడికి వెళ్ళాను. అక్కడ ఆ గుడిని, పూజలు చేసే పూజారిని చూసి చలించిపోయాను. అంత చలేస్తే దుప్పటి కప్పుకోవాల్సింది. తను చలేస్తుందనలేదే, చలించిపోయింది అంటుంది. అంటే అంత బాధపడింది అని అర్థం. ఆ రోజే నేను మనసులో మొక్కుకున్నాను, నాకే మాత్రం అవకాశం ఉన్నా ఇలాంటి గుళ్లలో నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉండాలి. భక్తుడికి దేవుడికి వారధిలా ఉండే ఆ పూజారులు క్షేమంగా ఉండాలి అని. ఆ తర్వాత నేను ఆడాను, గెలిచాను. ఇదిగో ఇప్పుడు మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ ప్రైజ్ మనీ కూడా నాకొచ్చింది. సార్, ఈ డబ్బులో నాకు ₹1 కూడా వద్దు. దేవాదాయ శాఖకిచ్చేయండి. ఈ డబ్బు దేవాలయాలకు ఉపయోగపడితే నాకదే చాలు.